నిజంగానే 7 కోట్ల రూపాయలు తీసుకొని ఉండకపోతే నేను అడుగుతున్నా, నిజంగానే 7 కోట్ల రూపాయలు వేమన సతీష్ తీసుకొని ఉండకపోతే వేమన సతీష్ ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తాడు? చెప్పండి సార్, ఎందుకు వీళ్ళని కిడ్నాప్ చేయిస్తారు? ఈవిడ ప్రెస్ మీట్ పెట్టినటువంటి మార్నింగే, ప్రెస్ మీట్ పెట్టిన రోజే సతీష్ అన్నకు చెప్పి ఈ వీడియో బయటకు ఎందుకు వస్తుందండి? సతీష్ అన్న టికెట్ ఇప్పిస్తాడు అని చెప్పి చంద్రబాబు చెప్పేసరికి దిగ్గిన చంద్రబాబు నాయుడు చెప్పిందంటే నేను సతీష్ అన్నే ఇచ్చిన, సతీష్ అన్నకే మేము 7 కోట్లు ఇచ్చినాము అనే ఉద్దేశంతో నేను తెలియక చెప్పినాను. దీంట్లోనూ సతీష్ అన్నకు ఎటువంటి సంబంధం లేదు. మేము అన్నకు మేము 7 కోట్లు ఇవ్వలేదు. ఈమె ప్రెస్ మీట్ పొద్దున పెట్టింది, సాయంత్రానికి ఈ వీడియో అన్ని తెలుగుదేశం ఛానల్లో ప్రత్యక్షమైంది. సతీష్ అన్నకి సంబంధం లేదు, సతీష్ అన్నకి ఏ విధమైనటువంటి దీంట్లో 7 కోట్ల రూపాయలు తీసుకోలేదు, మేము ఎవరికో బొచ్చయ్య చౌదరికో వెంకయ్య చౌదరికో డబ్బులు ఇచ్చాము అంటే 7 కోట్ల రూపాయలు తీసుకున్నావన్నా నువ్వు ఇంతవరకు ఇవ్వటం లేదు, నేను మీడియాకి వెళ్తాను అని ఆవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి సతీష్కి పంపిన రెండో రోజే అనుచరుల దగ్గర నుంచి ఒక రిపోర్టు తీసుకొని, నేను ఇది కూడా చదివి వినిపిస్తాను మీకు. మహారాజశ్రీ గౌరవనీయులైనటువంటి అర్బన్ పోలీస్ స్టేషను ఇన్స్పెక్టర్ వారికి రాజంపేట అర్బన్ నమస్కరించి వాయినది. డిఎన్బి పల్లి రాజంపేట టౌన్లోని డిఎన్బి పల్లి నివాసి అయిన ఉండే గుడారి నారాయణ నాయుడు కుమారుడు అయిన గుడారి విష్ణువర్ధన్ నాయుడు. ఈ విష్ణువర్ధన్ నాయుడు ఎవరికి సంబంధం లే. ఈవిడ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన రెండో రోజే పైన తెలిపిన చిరునామానందు నివాసం, వ్యవసాయం ఉంటున్నాను, వ్యవసాయం జీవనాధారం, నాకు 2 కుమార్తెలు సంతానం, నేను నా కుటుంబంతో కలిసి జీవిస్తున్నాను. అయితే వేమన సతీష్ నాకు దగ్గర బంధువు అనగా మామ అవుతాడు.